నుంచి ఇటు జనరల్ వైద్యం దాకా, అలాగే విద్యార్థుల్లో ప్రతిభలు కూడా చూసిన వారికి ఉత్తమ బహుమతులని, అలాగే క్రీడల్లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి మరి స్టేట్ లెవెల్ క్రీడలను కూడా మేము జరపడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ జరగని కుస్తీ పోటీలని మరి 13 బిలో ఉన్న పిల్లలందరికీ కూడా చక్కగా కుస్తీ పోటీలు స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాము. అలాగే మరి ఈరోజు మానవుడు జీవిస్తాకే ఎంతో అవసరమైన శ్వాస ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ను అవసరమేంటో మనందరికీ తెలియలేదు. అది తెలిసిన రోజు మన కరోనాలో ఒక సిలిండర్ కొనుక్కోవాలంటే కొన్ని చోట్ల కొన్ని లక్షలు దారపోసారు. మరి అది మాటలతో చెప్పలేము. ప్రాణమా డబ్బా అన్నదాగా తూకాలు వేసుకుని మరి ఆ రోజున మనం ఆక్సిజన్కి అంత విలువ తెలిసింది. మరి ఆ రోజున మనం చూసాం అటువంటి ఆక్సిజన్ కోసం మనం ఏం కష్టపడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన కోసం త్యాగం చేస్తున్న చెట్టుకి మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచనతో ఐకాన్స్ ముందుకు వెళ్ళింది. మరి అలాంటప్పుడు ఒక 100 మొక్కలు నాటితే అందులో 10 మొక్కలు 15 మొక్కలు బతుకుతూ జరుగుద్ది. ఆ కార్యక్రమం చేస్తూనే మన అవసరాలకి మన అభివృద్ధిలో భాగంగా కొన్ని చెట్టులు నరకవలసి వస్తుంది. అది 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న చెట్టులు మరి అక్కడ రోడ్ల కోసమో డ్రైన్ల కోసమో కరెంట్ లైన్ల కోసమో తీసేస్తున్నారు. అలా తీయకూడదనే కార్యక్రమాన్ని మేము టేకప్ చేసి ఈ సమాజానికి తెలియజేయడం జరిగింది. మరి అటువంటి చెట్టుని ట్రీట్మెంట్ చేసి నెలల పాటు దానికి కొత్త వేర్లు చిగురించేలా చేసి మరి ఒక చోటకి నాటుతాం. ఈ రోజు మరి సుమారు 25 చెట్లని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని పెట్టి ఈ సమాజానికి మేము తెలియజేస్తాం జరిగింది. చెట్లను చంపొద్దు, అవి మనల్ని బతికిస్తున్నాయి, వాటిని చంపకుండా వాటిని తిరిగి బతికిస్తాకి మానవుడు చాలా తెలివైనోడు. ఈ భూమి మీద పుట్టిన అన్ని ప్రాణుల కన్నా కూడా చాలా తెలివైనోడు. చంపటానికన్నా బ్రతికిష్టానికి నువ్వు పాటుపడాలనే స్ఫూర్తిని మేము ఈ సమాజానికి తెలియజేస్తున్నాం. నూతనంగా ఏర్పడ్డ గవర్నమెంట్ కూడా అమరావతిలో నేడు కొత్త రోడ్లు వేస్తూ ఆ చెట్లను కూడా మరి ఒక చోటను పాతే కార్యక్రమాలని టేకప్ చేశారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడా అభినందిస్తూ మరి అదే రకంగా యూత్ ఈ రోజు వ్యాపారం మీద చాలా పట్టుదలగా ముందుకు వెళ్తుంది. అటువంటి వ్యాపారాన్ని కూడా మేమంతా కలిసి ఒక 60 మందితో ఒక టేబుల్ ఏర్పాటు చేసి 15 రోజులకి ఒకసారి కూర్చుని ఆ 15 రోజుల్లోని ఒకరి నుంచి ఒకరి బిజినెస్ అందుకుంటాం. ఒక సిమెంట్ కొట్టు ఆయన ఉంటే ఐరన్ షాప్ కొంటాక ఎవరన్నా వస్తే మీరు ఐరన్ కొన్నారు బాగుంది, అలాగే మా మిత్రుడు ఉంది రోటరీలోని, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, సిమెంట్ మంచి రేటుకి వస్తుంది. ఆ తర్వాత వుడ్, అలాగ 60 కేటగిరీలు, అలాగే కర్టెన్లు, అట్లా గోల్డ్, ఇట్లాగా ఒక్కొక్క కేటగిరీ చెప్పిన ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఒకరి నుంచి ఒకరి బిజినెస్ అందుకునేలాగా కూడా ఒక టేబుల్ని ఏర్పాటు చేసాం. ఇది అప్పుడే దగ్గర 2వ సంవత్సరం కూడా పూర్తయ్యి ముందుకు నడుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ముందుకెళ్తూ ఒక్క 15 రోజులకి 50 లక్షల నుంచి 90 లక్షల రూపాయలు బిజినెస్ చేసుకునే ఏర్పాటు కూడా ఐకాన్స్ చేసింది. అదే రకంగా మరి ఒక కార్యక్రమం, ప్రతిదానికి ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బు అవసరం. ఆ డబ్బుకి కొంతైనా డబ్బుకి హెల్పింగ్ ఉంటుందనే ఉద్దేశంతో మరి 60-70 మంది కలిసి మేము అందరం కలిసి ఒక 10 కోట్లు పోగు చేసి ఇక్కడ మేము సామ్రాజ్య సిల్వర్స్ అని స్వచ్ఛమైన కార్యక్రమాలు, స్వచ్ఛమైన వెండి, నాణ్యమైన వెండితో ఈ సమాజానికి అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసి అందులో వచ్చింది కొంత లాభాన్ని ఈ సమాజానికి పాటుపడతాకి, సమాజ సేవలకు ఉపయోగిస్తాకే అనే కార్యక్రమాన్ని కూడా ఎదురుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఇన్నిటి సేవలు చేస్తూ మీ అందరి దగ్గర ఆదరణలు పొందుతూ మంచి క్లబ్ గా పొందాలనే ఆశయమే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెబుతూ, అదే రకంగా ఇక్కడ కూడా ఈ హాల్ అంతా కూడా రోటరీకి ఏర్పాటు చేశాం. ఈ హాల్ను కూడా మేము చాలా మా మీటింగ్లు అయ్యి లేనప్పుడు రెగ్యులర్ గానే ఇది పుట్టినరోజులకి చిన్న చిన్న కార్యక్రమాలకి 120 మంది కూర్చోవచ్చు. దీన్ని కూడా అతి తక్కువ రేటుకి మరి పుట్టినరోజుల కాటికి కూడా రెంట్కి ఇస్తాం జరుగుతుంది. దీన్ని కూడా మీరందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అని ఈ సందర్భంగా చెబుతూ, అదే రకంగా రోటరీ చేసే ఐకాన్ కి మీ అందరి సహకారాలు, మీ ఆశీస్సులు కావాలని, ఆ బాలారీస్ గారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.